అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెండి వస్తువులండి. కడగాలన్నా, వాటిని భద్రపరుచుకోవాలన్నా, కడుక్కోవాలన్నా కూడా ఇబ్బందేనండి ఈ రోజుల్లో కదండి. నా మట్టికి నేనేమనుకుంటున్నానంటే, ఈ వెండి వస్తువుల్ని మెయింటైన్ చేయటం కంటే చక్కగా బ్రాసీ కొనుక్కుంటే హాయిగా ఉంటుంది, ప్రాణానికి అనిపిస్తుందండి. పూజలప్పుడు, ఫంక్షన్లప్పుడు అండి వెండి అన్నీ తీసి వాడుకుంటాం కదండి. వాడుకుంటాము, భద్రపరుచుకుంటాము. అయితే అండి ఈ వెండి వస్తువులండి అస్సలు ఎంత కడుక్కున్నా కానీ షైనింగ్ రావండి కదండి. ఇవండి ముత్యము, పగడము నేను పూజలో పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర. ఒక పసుపు కొమ్ము ఇలా డబ్బుల్లో పోసేసి, ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి ఏంటంటే మా పిల్లలు ఊడిపోతుంటాయి కదండి, అవి అలా దేవుడి కాడ పెట్టేస్తాను అవన్నమాట. అయితే ఇప్పుడు శ్రావణ మాసం పూజ కోసమని నేను అన్ని ఐటమ్స్ బయటికి తీసాను. ఇలా కవర్లలో పెట్టుకుంటాను. ఇవి ఏంటంటే వీటిని ముందు మెయింటైన్ చేయలేమండి నిజంగా చెప్పాలంటే. ముందండి పూజ చేసే ముందు కడుక్కోవాలి, తర్వాత అయిపోయాక కడుక్కోవాలి. ఇదొచ్చి చిన్నపాటి గంధం గిన్నె అండి. చూపులకి చిన్నగా కనపడినా కానీ చక్కగా మనకి 3 వేళ్ళు పడతాయండి. వెడల్పుగా బాగుంది, బరువు కూడా ఉంది. అది నాకు ఎవరో తాంబూలంలో డబ్బులు పెడితే ఇంకా 500 ఎక్స్ట్రా వేసి కొనుక్కున్నాను. ఈ గిన్నె కూడా నేను అలాగే తాంబూలాల్లో ఎవరో డబ్బులు పెడితే ఇంకా ఎక్స్ట్రా మనీ పెడితే వేసి తెచ్చుకున్నాను. ఈ గిన్నె కూడా బొడ్డు వచ్చి చక్కగా డిజైన్ వచ్చి చిన్నపాటి గిన్నె చాలా బాగుంది. అందులో అక్షంతలు పెడతానండి. ఇది వచ్చి చిన్నపాటి కుంకుమ భరిణ అండి. ఈ కుంకుమ భరిణ ఎప్పుడు నేను బీరువాలోనే ఉంచుతాను, బయట పెట్టను. ఇంక చెప్తున్నాను కదండి, నల్లగా అయిపోతున్నాయి, మెయింటైన్ చేయలేకపోతున్నానని. అందువల్ల ఇంకా పూజ కోసమని బయటికి తీసాను. ఈ చిన్నపాటి గిన్నె అయినా కానండి భలే బరువుగా ఉందండి. ఇది చాలా బాగుందండి, అసలు నాకు నచ్చిందండి. 2000 ఏమో పడిందండి నేను కొన్నప్పుడు. ఇంక ఇది వచ్చేసి కామాక్షి అమ్మవారి దీపం అండి. యాక్చువల్లీ ఈ దీపం నేను మీషోలో చూసానండి. మీషోలో చూసి అది నేను మా గోల్డ్ షాప్ అతనికి కాల్ చేసి అడిగితే మా దగ్గర ఉండవమ్మా అన్నారు. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటివన్నీ పోరాడి ఎలాగైతేనేమి సాధించాను. ఈ గ్లాస్ అండి దేవుడి దగ్గర నీళ్లు పెడతానండి. మా బాబు అన్నప్రాసనప్పుడు ఈ గిన్నె ఆ గ్లాసు వచ్చిందండి. పండగకి ప్రసాదం పెడతానండి, అందుకని కొంచెం షైనింగ్ అనేది కొంచెం తగ్గింది. గ్లాసు నీట్గానే ఉంది. అదిగోండి గంధం గిన్నె, అక్షంతల గిన్నె, కుంకుమ భరణ పెట్టాను. తర్వాత ఇగోండి తాంబూలాలు ఇవ్వడానికి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా అన్ని పనులు అయిపోయాక శుభ్రంగా నీట్గా కడిగి ఇలా ప్యాక్ చేసుకున్నాను అన్నమాట. మళ్ళీ ఫంక్షన్లో పూజలో వస్తే బయటికి